బావులకు మోటార్లకు మీటర్లు బిగించరాదని పిలుపు ఇవ్వడం జరిగింది. కొసగి మండల కరెంట్ ఏఈ వీరేష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపిఐ మండల కార్యదర్శి, మండల సహాయ కార్యదర్శి వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గత అధికార పక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు బోరుబావి మీటర్లకు బిగిస్తాము అంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. కానీ రైతులకు బిల్లులు భారం వేస్తే ఎక్కడి నుంచి కడతారు? ఇప్పటికే వర్షం లేక పంటలు పండక అప్పులు పాలైనారని అప్పట్లో అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు బోరు బావిలో మోటార్లకి మీటర్లు బిగించారని చెప్పడం జరిగింది. మండలంలో పేద రైతులు బోర్ వేయించడానికి కొన్ని లక్షల అప్పులు తెచ్చి వేపిస్తున్నారు. అయినా ఇన్ని లక్షలు పెట్టిన 1 ఇంచు లేదా హాఫ్ ఇంచు బోర్లో నీళ్లు వస్తున్నాయి. ఒకవేళ నీళ్లు పడకపోతే తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బోర్ బావులకు మీటర్ బిగించే నిర్ణయాన్ని మేము విరమించుకుంటాము, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి అధికారం చేపట్టి మరి బోర్ బావులకు మీటర్లు బిగించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఆయనే మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఏది చెప్తే తానా అంటే తందాన అనే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తక్షణమే రైతుల కష్టాలను గమనించాలి. రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను నడ్డి విరిచే ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు స్పందించి మరి మోటార్లకు మీటర్ బిగించే నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పేసి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఈరేష్, ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు కోసిగి. ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ గారు, మరి అదేవిధంగా రైసంగం తాలూకా మండలాధ్యక్షుడు మూకాప్ గారు, మరి అదేవిధంగా టౌన్ సెక్రటరీ చాంద్ బాషా, మరి అదేవిధంగా డిహెచ్పిఎస్ మండల అధ్యక్షులు ఒంగూరు సమ్ గారు, మరి చిరతనకల్లు గ్రామ సుధాకర్, మరి మండల సహాయ కార్యదర్శి సుధాకర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఏ ఉపాధ్యక్షుడు మల్లికార్జున గారికి, అందరికీ సిపిఐ పార్టీని అభినందన చేస్తున్నాం. ఈ సమస్యని కరెంట్ ఏ గారు వీరేష్ సార్ గారు ఇక్కడ వచ్చి వినతి పత్రం తీసుకుని కోరుతున్నాం. తప్పకుండా ప్రతి ఒక్క రైతు కూడా వారు సొంతంగా రిపేర్ చేసుకోకుండా తెలిసిన మెకానికల్ దగ్గర కానీ లేకపోతే లైన్ల విషయం అయితే వాళ్ళే సొంతంగా కమ్మాలు ఎక్కకుండా మా లైన్మెన్లకు చెప్తే మేమే వాటిని రిపేర్ చేస్తారు. మా లైన్మెన్లు ఎక్కి అటెండ్ అవుతారు. కావున రైతులందరూ తమ సొంతంగా ఎవరు రిపేర్ చేసుకోకూడదని కోరుకుంటున్నాం. తద్వారా మీకు ఎక్కడైనా లైన్లు కింద పడినా ఏం పడినా మాకు ఈ విషయం తెలియజేస్తే మేము వెంటనే అక్కడికి వచ్చి మేము తదుపరి చర్యలు తీసుకుంటాం.